నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ నేత అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఒక హోటల్లో ఒక యాజమాన్య దౌర్జన్యం చేయడం ఎంత దారుణమో ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది వైసీపీ నేతలు మరొకసారి తెర మీదకి వచ్చారు ఇట్లా దౌర్జన్యం చేయడం. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ మాణిక్యం గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. వైసీపీ నేతలు ఇంతకుముందు ఎంతమంది వాళ్ళ అంటే ప్రజల మీద దౌర్జన్యం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. మరొకసారి ఇది మరొకసారి దౌర్జన్యం చేయటం ఏంది అసలు కరెక్ట్ కాదు. ఇది ఒక హోటల్ యాజమాన్యం మీదే దౌర్జన్యం అంటే ఇది బాధాకరం అంది. అసలు ఎలా జరిగిందంటే ఏం చెప్తారు? సత్తెనపల్లి ప్రాంతంలో నాగార్జున యాదవ్ వైసీపీలో మంచి పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తిత్వం. అంటే మంచికి కాదు, ఒక అరాచకానికి, ఒక రకమైనటువంటి తీవ్రమైన పదజాలానికి డిబేట్ జరుగుతున్నప్పుడు ఎవరైతే ప్రత్యర్థులు ఉంటారో వాళ్ళని వ్యక్తిగతంగా దూషించటం, ఇలాంటి వాటికి నాగార్జున యాదవ్ పెట్టింది పేరు. అయితే వాస్తవానికి ఆ రోజు ఏం జరిగిందనంటే, ఈరోజు ఉదయాన్నే టిఫిన్ చేయడానికి వెళ్ళాడు. రెస్టారెంట్కి వెళ్ళినా హోటల్కి వెళ్ళినా సర్వ్ చేయడం ఎంతో కొంత లేట్ అయింది. ఎవరికైనా లేట్ అయిందని చెప్పేసి ఆ హోటల్ యజమాని, గుడ్ మార్నింగ్ హోటల్ అది, ఆ హోటల్ యజమాని శేఖర్ ఆయన పేరు, యజమాని పేరు, ఆయన్ని విచక్షణారహితం కొట్టాడు. మా సార్ని కొడుతున్నారు, మా యజమాని కొడుతున్నారు అని చెప్పి అక్కడ స్టాఫ్ వస్తే ఇద్దరు ముగ్గురిని కొట్టాడు. ఒక అతనికైతే కన్ను బాగా వాచింది కూడా గాయాలయ్యాయి, ఇంకో అతనికి ముఖం మీద గాయాలయ్యాయి. అంటే అసలు ఇంత దారుణం చేయాల్సిన అవసరత ఏమొచ్చింది? ఒకవేళ టిఫిన్ లేట్ అయింది అనుకోండి, బాబు లేట్ అయింది కొంచెం త్వరగా తీసుకురా అని చెప్పొచ్చు. లేదు ఇంకో హోటల్కి వెళ్ళు, అసలు హోటలే వద్దనుకుంటే, నీ ఇంట్లో అంత ఎర్లీగా తయారు చేస్తారు అనుకుంటే, మీ అమ్మగారు లేకపోతే చెల్లో లేకపోతే మీ భార్యో, పెళ్ళైతే భార్యో, ఎవరో ఒకరు నీకు అంత ఎర్లీగా వేడివేడిగా వండి పెడితే అక్కడ తిను. నువ్వు ఎక్కడికో హోటల్కి వెళ్ళి ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తుల మీద ఈ విధమైనటువంటి దుర్మార్గం చేయటం, దౌర్జన్యం చేయటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు ప్రజలు. ఇంకోటి, వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ కొట్టి గాయపరచడమే కాకుండా, రే మీ అంత చూస్తాం, నేను తలుచుకుంటే, నేను పిలిపిస్తే ఊర్లకు ఊర్లు మీ మీద పడతాయి, తరలి వస్తాయి, మీ హోటల్ తట్టుకోలేదని ఈ దుర్మార్గమైనటువంటి నేచర్ కలిగినటువంటి వైసీపీ నాయకుడైనటువంటి ఈ నాగార్జున యాదవ్ చేశాడు దుర్మార్గం. అసలు ఏంది, అతను నిజంగా ఊర్లు తరలి వస్తాయా, ఇతనికి అంత మంచి పేరుందా అని అంటే, కేవలం జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీలో ఒక పావుగా మారి, జగన్మోహన్ రెడ్డి వెనకున్నాడు, నా అరాచకానికి అండగా ఉన్నటువంటి ఉద్దేశంతో ఈ పేటరేగిపోయి చెలరేగిపోయి ఓవర్ యాక్షన్ చేయడం. అసలు ఈ నాగార్జున యాదవ్ గతంలో ఇతని పేరు ఆ యాదవ్ అనే తగిలించుకుంది. కులాన్ని అందరూ తగిలించుకోరండి. ఇప్పుడు ఇతను ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్ కూడా, అతను అఫిడవిట్ నేను చూసా, అఫిడవిట్లో అనిల్ కుమార్ అనే ఉంటుంది. ఆ అనిల్ కుమార్ యాదవ్ను కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, మంత్రి ఇచ్చి ఎలాంటి అరాచకానికి వాడాడు, అసెంబ్లీలో ఎంత దుర్మార్గమైన భాష, ఎంత నీచంగా మాట్లాడాడో ఆ వ్యక్తులను. అంటే ఇతను ఏంటంటే టీడీపీ అనేది బీసీల పార్టీ అండి. ఈ వర్గ వైషమ్యాలు తీసుకురావడంలో ప్లాన్లో భాగంగా ఇలాంటి వ్యక్తుల్ని, అంటే కులాల మధ్య కుంపట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఇతని వెనక ఉండి, ఇప్పుడు యాదవ్ కమ్యూనిటీ తీసుకున్నాం, టీడీపీకి బలమైన 90% యాదవులు టీడీపీ వైపు ఉన్నారు. వాళ్ళని ఎలా డ్యామేజ్ చేయాలి, వాళ్ళ మధ్యలో వర్గ విభేదాలు పెట్టి చీల్చాలి, ఓటు బ్యాంకుని చీల్చాలి అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి సంఘ విద్రోహ శక్తుల్లా తయారైన అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇప్పుడు ఈ రచ్చ చేసినటువంటి నాగార్జున యాదవ్ కావచ్చు, ఇలాంటి వ్యక్తులను పెట్టుకొని వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తే, వాళ్ళని జైలు ఇస్తే, వాళ్ళ మీద ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది, కేసు పెట్టారు, వాళ్ళని శిక్షిస్తే, ఇదిగో యాదవుల్ని చంద్రబాబు నాయుడు శిక్షిస్తున్నాడు, పవన్ కళ్యాణ్ శిక్షిస్తున్నాడు, యాదవులకి శత్రువు అని వాళ్ళ మనోభావాలను దెబ్బతీయాలని ఒక కుటిల రాజకీయంలో ఇది ఒక భాగం అన్నమాట. సో ఇతను గతంలో కూడా, ఇప్పుడే కాదు, గతంలో ఒక హైదరాబాద్లో అనుకుంటాను ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు, 5 స్టార్ హోటల్కి వెళ్ళి అక్కడ టిఫిన్ చేయడానికి వెళ్ళాడు. టిఫిన్ చేస్తున్నాడు. ఒక టీడీపీ వ్యక్తి కూడా నాకు తెలిసి ఆయన టిఫిన్ చేసినట్టున్నాడు. అతను అడిగాడు, ఎందుకు ఇంత అగ్రెసివ్గా నువ్వు తిడుతుంటావు ప్రత్యర్థుల్ని ఎందుకని అడిగాడు. అడిగినందుకు కేకలేసాడు, వెర్రి కేకలేసాడు, పెడబొబ్బలు పెట్టాడు. అంటే అతను కొట్టారని, అంటే ఏం జరగకుండానే రచ్చరచ్చ చేశాడు. అందులో ఆయన వాయిస్ మీద కూడా చాలా విమర్శలు ఉన్నాయి. అంటే ఆయన ఏదో పెద్ద హీరో కాదు, లేకపోతే
ఒక పైశాచిక ఆనందం పొందే వ్యక్తి. ఆయన వాయిస్ కూడా డిఫరెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మహాసేన రాజేష్ కూడా కొన్ని సందర్భాల్లో అతను దుర్మార్గాన్ని ఖండిస్తూ నాగార్జున యాదవ్ని పిలిచేవాడు కాదు, నాగార్జునమ్మ అని పిలిచేవాడు. అంటే అతని వాయిస్ ఫిమేల్ వాయిస్కి దగ్గర ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన వాయిస్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, రే ఎవర్రా మీరంతా, రే మీ అంత చూస్తా, మీ సంగతి తెలుస్తా. ఏదో ఖుషి సినిమాలో ఒక అతను బాడీ బిల్డరు రే ఎవర్రా మీరంతా అంటాడు కదా, అట్లా ఉంటుంది అనమాట. సో ఈ నాగార్జున యాదవ్ జగన్మోహన్ రెడ్డి వేసే చిల్లరకి అలవాటు పడి, నిజానికి కోట్లు వేల కోట్లు ఇచ్చేది తన రెడ్డి సామాజిక వర్గానికి, రెడ్లు అందరూ కాదు, మళ్ళా కొంతమంది. ఇప్పుడు లిక్కర్ కేసు ఉంది, లిక్కర్ మాఫియాలో రాజకేశ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, మరి మిథున్ రెడ్డి, తన కోటరీ రెడ్లు మాత్రమే వేల కోట్లు, 3,500 కోట్లు అన్నారు, అది 1,00,000 కోట్లు అని చెప్పి విశ్లేషకులు చెప్తా ఉన్నారు. అయితే వాళ్ళకి మాత్రం కోటాను కోట్లు, వీళ్ళ ఇలాంటి వ్యక్తులకి చిల్లర ఎరేసి, అంటే లగ్జరీగా. ఇప్పుడు అంతకుముందు నాగార్జున యాదవ్ అంట కాకా హోటల్ లేదా బండి మీద టీ దాగి కూడా ఆ 10 రూపాయలు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోయాడంట. డబ్బులు ఇవ్వండి సార్ అంటే, మీకేంది డబ్బులు ఇచ్చేదని చెప్పి ఏడంట. అలాంటి వ్యక్తి కాకా హోటల్లో 10 రూపాయలకి 5 రూపాయలు టీ తాగిన వ్యక్తి ఈరోజు స్టార్ హోటల్కి వెళ్ళి 500 పెట్టి ఇడ్లీ తింటాడు, 200 పెట్టి చాయ్ కాఫీలు తాగుతాడు. ఎక్కడి నుంచి వచ్చాయి? జగన్మోహన్ రెడ్డి చిల్లర. జగన్మోహన్ రెడ్డి చిల్లర అనేక మంది ప్రాణాలకి ప్రమాదంగా పరిణమించింది. ఒక వ్యక్తిని, దళితుడైనటువంటి సింగయ్యని తన కారు కింద దారుణంగా తొక్కించి చంపించి, అరే చనిపోతున్నాడు రా బాబు అని చెప్పినా కానీ పట్టించుకోకుండా ఏం తెలియనట్టు అమాయకపు ముసిముసి నవ్వులు నవ్వుతూ చేసి వాళ్ళ ఇంటి గుట్టు చప్పుడు కాకుండా అది బయటకు వచ్చాక వీడియో డ్రోన్స్ ద్వారా బయటకు వచ్చింది. అది వాళ్ళే చేశారని తెలుసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి సీక్రెట్గా 10 లక్షలు ఇచ్చారు ఆవిడకి. అంటే డబ్బుతో ఏదైనా మేనేజ్ చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి నేచర్. అలాంటి వ్యక్తులను కొంతమందిని ఇప్పుడు అన్ని కమ్యూనిటీల్లో వ్యక్తులను చూద్దామండి. ఇప్పుడు నాగార్జున యాదవ్ అలాగే అనిల్ కుమార్ యాదవ్ని చూసాం. అంటే ఆ కులం పేరు చెడగొట్టే వ్యక్తులు. నిజంగా యాదవ కమ్యూనిటీ అనేది ఒక బలమైన కమ్యూనిటీ, ఆంధ్రప్రదేశ్లో ఓటు బ్యాంక్ కలిగి ఉన్న వ్యక్తులు. అయితే వాళ్ళని విచ్ఛిన్నం చేయాలి, టీడీపీకి ఓట్లు పడకూడదు, జనసేనకు పడకూడదు అనే ఉద్దేశం చేశాడు. అలాగే కాపు ఓటు బ్యాంక్ కూడా చాలా ప్రభావవంతమైంది. మరి కాపుల మీద ప్రేమ ఉంటే పేరుని నాని తీసుకున్నాడు. పేరుని నాని ఎలాంటి నీచమైన భాష మాట్లాడి పవన్ కళ్యాణ్ని తిట్టాడు. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఒక వంగవీటి గారి తర్వాత పవన్ కళ్యాణ్ అంత లెగసీ ఉన్నటువంటి ఒక లెజెండరీ అనుకోవచ్చు. ఆయన తన సొంత డబ్బులు ఖర్చు పెట్టడం కావచ్చు, రైతులకు ఇవ్వడం కావచ్చు. కాపు ఆ సామాజిక వర్గానికి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఆయన ఉన్నాడు, చూస్తారు. అంటే ఆయన కులాన్ని పట్టించుకోడు, ఆయన అందరూ వాడిని అని చెప్తారు. కానీ ఆయన్ని కూడా తిట్టాడు మరి పేరు నాని. నా సొంత కులం కదా, మరి ఆయన ఎలా తిడతా, అనేక మంది కాపుల మనోభావాలు దెబ్బతింటాయి కదా, పవన్ కళ్యాణ్ గారిని తిట్టొచ్చా అనే విచక్షణ లేకుండా జగన్మోహన్ రెడ్డి ఉసుకునేసరికి చాలా నీచంగా తిట్టాడు, చాలా అహంకారంగా తిట్టాడు పవన్ కళ్యాణ్ని. ఇటు ఎస్సీలను తీసుకుందామండి. ఎస్సీల్లో నందిగం సురేష్ ఎంపీ ఇచ్చేసి, అంటే అతను ఎస్సీ రిజర్వ్లో ఎవరినో ఒకరిని పెట్టాలి, ఇలాంటి రౌడీని పెట్టి నందిగం సురేష్ని పెట్టి భయంకరంగా తిట్టించాడు. అలాగే ఒక బోరుగడ్డ అనిల్, ఆడు ఎస్సీనే, ఎట్లా తిట్టాడు పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని. అసలు టీడీపీ నాయకులను కానీ, జనసేన నాయకులను కానీ, కార్యకర్తలను కానీ ఫోన్లు చేసి బెదిరించేవాడు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తులకి ఊతం ఇచ్చి, డబ్బులు ఇచ్చి, అంటే సమాజంలో రప్ప బ్యాచ్ని తయారు చేశాడనంటే అది సామాన్య విషయం కాదు. సో వీళ్ళందరి వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అలాగే గౌడ సామాజిక వర్గానికి సంబంధించి ఇతను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశాడు చూసారా, జోగి రమేష్, అతను గౌడ సామాజిక వర్గం. అతను కూడా ఇదిగో ఈ కులం నుంచి నువ్వు తిట్టు అని చెప్పి అట్లా కులాల మధ్య విభజించు పాలించని బ్రిటిషర్లు ఏ విధమైనటువంటి ఫార్ములాను ఫాలో అయ్యారో అంతకు మించి, అంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేశాడంటే ఇతను ఎవరు, రాజారెడ్డి వాళ్ళ నాయన తాత. సో మరి ఆ నేచర్ని వాళ్ళు పట్టుకున్నారేమో తెలియదు కానీ ఆంధ్రుల మధ్య 5 కోట్ల ఆంధ్రుల మధ్య విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటూ ఇలాంటి నీచమైన వ్యక్తుల్ని సమాజంలో పొలో అంటూ తోలి ప్రజల మధ్య విభేదాలు సృష్టించి ఐక్యతగా ఉంటే మాకు ప్రాబ్లం అయిపోద్దని చెప్పేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాదవ్ కమ్యూనిటీ గురించి మాట్లాడుతున్నాం. నాగార్జున యాదవ్ మీద పనిష్మెంట్ ఇస్తే ఇదిగో యాదవ్ కమ్యూనిటీకి ద్రోహం చేశారని ఇతను రాజకీయంగా బాగా పోర్ట్రేట్ చేయాలని ప్లాన్తో ఉన్నాడు. పేరు నానిని బొక్కలో ఇస్తే ఇదిగో
కాపు కమ్యూనిటీని కూటమి సర్కార్ లేదా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేస్తున్నాడని చెప్పేసి రచ్చ చేయాలని. ఈ నేచర్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి తీసుకొచ్చి తన ఇష్టానుసారంగా కనీ విని ఎరగని రీతిలో ఆంధ్ర రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఒక నేర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులను ఎన్నుకొని గెలవకుండానే ఇంత రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు ఈ నాగార్జున యాదవ్ ఏమంటాడు, ఊరు పడుద్దురా మీ మీద అంటాడు. అసలు నువ్వు వెళ్ళింది ఏంటి, నువ్వు చేసిన పని ఏంటి? టిఫిన్ చేయడానికి వెళ్ళినప్పుడు టిఫిన్ చేయాలి, అసలు నువ్వు దాడి చేశావు, పైగా ఊరు నీ మీద పడుద్దంటే ఒక వ్యక్తి మీద లేకపోతే ఒక కుటుంబం మీద ఒక హోటల్ మీద ఊరు ఎందుకు పడుద్ది? అంటే ఊరు అందరూ నీలాంటి దరిద్ర మైండ్ సెట్ ఉండదు కదా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వరస్ట్ మైండ్ సెట్ ఉండదు కదా. సో జగన్మోహన్ రెడ్డి సైకాలజీని ప్రజలు ఇప్పటికైనా కానీ అర్థం చేసుకున్నారు. ఇంకా ముందు రోజుల్లో మేము వస్తాం గెలుస్తాం అంటున్నారు కదా, ఇతనికి రాజకీయంగా శాశ్వత సమాధి చేస్తే తప్పితే పశుపతి అంటారు చూసారా, వదలబొమ్మాలి వదలని, ఈ రాష్ట్రాన్ని వదలబొమ్మాలి అని శవాలతో రాజకీయం చేసే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి నాగార్జున యాదవ్ లాంటి వ్యక్తులు లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ లాంటి వ్యక్తులు సమాజానికి పట్టిన చీడగా పరిగణించాలి తప్పితే యాదవ్ సోదరులు కూడా ఇలాంటి వ్యక్తుల్ని వెలివేయాలి. అసలు ఎంత ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు యాదవ్ సామాజిక వర్గంలో. ఇప్పుడు ప్రజల నుంచి వస్తున్న స్పందన అదే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమో కులాల మధ్య చిచ్చు పెడుతుంటే మరో పక్కమో చెల్లి షర్మిల గారు అయితే మతాల మధ్య చిచ్చు పెడుతుందని ప్రజల నుంచి వస్తున్న స్పందన ఇది ప్రజలు అనుకుంటున్నారు. సో ఇప్పటికైనా ఈ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి రాక్షస రాజకీయ క్రీడ ఆడితే ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారనేది నా ఒపీనియన్. థ్యాంక్ యూ.